హాయ్ అండి. నేను ఈ వీడియో సడన్‌గా స్టార్ట్ చేశాను. ఎందుకు స్టార్ట్ చేశానంటే, నేను రీల్స్ చూసేటప్పుడు ఒక నెక్లెస్ రోడ్‌లో ఒక ఫ్యామిలీ ఒక డాగ్‌ని రోడ్ సైడ్ ట్రీకి కట్టేసి వెళ్ళిపోతుంటే ఎవరైతే పెట్ వాకర్స్ ఉంటారో, పెట్‌ని తీసుకొని వాక్ చేస్తున్న పేరెంట్స్ ఆ కార్‌ని ఆపి అడిగారన్నమాట. ఎందుకు మీరు అలాగా అబాండన్ చేస్తున్నారు ఆ డాగ్‌ని? ఇన్ని రోజులు మీరు పెంచుకున్నారు కదా! ఆ డాగ్ ఎలా బతుకుతుంది అని చెప్పి అడుగుతుంటే, నేను టేక్ కేర్ చేసుకోలేకపోతున్నాము, మా వల్ల అవ్వట్లేదు అని చెప్పి ఆ డాగ్ని రోడ్ సైడ్ వదిలేసి వెళ్ళిపోయారు. చాలా క్రూరల్గా వెళ్ళిపోయారు. మీకు ఒకటే చెప్తున్నాను, తెచ్చుకునేటప్పుడు తెలీదా అండి మీరు డాగ్ కేర్ తీసుకోలేరు అన్నప్పుడు? ఇన్ని రోజులు మీరు ఆ డాగ్ని ఇంట్లో పెంచుకుని ఒక్కసారి మీరు రోడ్ సైడ్ వదిలేస్తే అది ఎలా బతుకుతుంది? టైం టు టైం మనం ఫుడ్ ఇస్తాము, దానికి రోడ్ మీద ఫుడ్ ఎత్తుక్కోవడం తెలీదు. అండ్ స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి, అవి ఎంత అటాక్ చేస్తాయో తెలుసా? మనం మన పెట్ని వాకింగ్ తీసుకెళ్తున్నప్పుడే స్ట్రీట్ డాగ్ అటాక్ చేస్తుంది. రీసెంట్గా ఒక 4 days బ్యాక్ మా భైరవ్ని అటాక్ చేసింది. మేము ఎంత సేవ్ చేద్దామన్నా బైట్ అన్నది పడిపోయింది వాడికి. సో మనతో మన పెట్స్ వెళ్తున్నప్పుడు అటాక్ చేస్తున్నప్పుడు మీరు అలా అబాండెంట్ చేసినప్పుడు ఆ డాగ్ని అటాక్ చేసి దాన్ని చంపేయవా? మీకు ఒక విషయం చెప్తాను. నిజంగా మా భైరవ్కి 7 months వచ్చింది. మేము హౌస్ చేంజ్ చేసామన్నమాట. రెంటెడ్ హౌస్ నుంచి మా ఓన్ హౌస్, ఇప్పుడున్న హౌస్కి వచ్చేసాము. ఆ వాతావరణం చేంజో లేకపోతే ఎన్విరాన్మెంట్ చేంజో హౌస్ చేంజో, మేము రెంట్కున్నదైతే చాలా పెద్ద ఇల్లు, పెద్ద హాలు, ఇవి రెండు ఆడుకోవడానికి అది చాలా బాగుండేది. ఎప్పుడైతే మేము ఇక్కడికి షిఫ్ట్ అయ్యామో వాడు చాలా అగ్రెసివ్గా బిహేవ్ చేసేవాడు. కరిచేసేవాడు మమ్మల్ని, మా పిల్లల్ని కరిచేసేవాడు. నన్నైతే కరిచేవాడు కాదు, మా హస్బెండ్ని కరిచేశాడు. ఎన్నిసార్లు కరిచాడంటే ఇంకా లెక్కలేదు మాట. మా పెద్ద పాపను కూడా అంతే. సో నేను వెక్స్ అయిపోయాను. పిల్లలు బాధపడుతున్నారు, భయపడుతున్నారు, వాడి దగ్గరికి వెళ్ళడానికే భయపడేవారు. ఎప్పుడు మేము కట్టేసి ఉంచలేను వాడిని, కట్టేసేదాన్ని నేను లిటిలర్గా కట్టేస్తుంటే, నాకు అలా కట్టేసి ఉంచుతుంటే ఏడుపు ఆగేది కాదు. అబ్బాయి ఏంది ఇది సిచ్యువేషన్ అవసరమా అనిపించేది. పిల్లలైతే వాడి దగ్గరికి వెళ్ళడానికి కానీ చాలా చాలా ఎంత భయపడేవారంటే అంత భయపడేవారు. నేను ఒక్క టైంలో ఇంక వదిలేద్దాము, ఏ రోడ్డు పక్కనో మనకి దూరంగా వదిలేద్దాము అని చెప్పి డిసైడ్ అయిపోయాను నేనైతే. మా హస్బెండ్ ఎంత స్ట్రాంగ్గా నిలబడ్డారంటే, లేదు 1 week చూద్దాం. ఆ 1 week అయిపోయిందా? లేదు, ఇంకొక 1 week